ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామము చాలా గొప్ప నామం. ఆ నామాన్ని బట్టి మరొకసారి మనందరం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను 4వ వస్తూ ఉంటాడు, కాబట్టి నా శత్రులు వెనకకు మళ్ళుదురు. అమ్మా, శత్రువు ఏం చేస్తాడు? ఎప్పుడును మన ప్రాణం మీద గురి పెట్టుంటాడు. ఎప్పుడు చచ్చిపోతాడా, ఎప్పుడు వాడు నాశనం అయిపోతాడా అని చెప్తాడు, చూస్తాడు. అయితే వాళ్ళందరినీ అంట శత్రువుని ఎక్కడికి మళ్ళిస్తాడంట? వెనక్కి మళ్ళిస్తాడంట. ఎక్కడ మళ్ళిస్తాడో? వెనక్కి మళ్ళిస్తాడు. ఎక్కడన్నా మళ్ళించాడా? ఎక్కడన్నా మళ్ళించాడా? ఎక్కడ మళ్ళించాడు? ఎక్కడ మళ్ళించాడు? ఒకసారి ఏమైందంటే దేవుడే లోతు ఇంటికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుడే లోతు ఇంటికి వచ్చాడు. లోతు ఇంటికి వస్తే లోతు బ్రతిమాలు తీసుకొచ్చాడు. వాళ్ళని ఎక్కడ తీసుకొచ్చాడు? బ్రతిమలాడి దేవుణ్ణి మేము రాము. వారు దేవదూతలుగా వచ్చారు. ఎంతమందికి వచ్చారంట? 2గా వచ్చారు. అలా వచ్చారంట, 2గా వచ్చారు. చూడండి, ఆది కాండంలో మనం చూద్దాం. 19వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువుదాం. ఆ సాయంకాలమందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ ఆ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు అమ్మా, అర్థమైందా? మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు. దేవుడు అంటే మీకు భయం ఉందా? వస్తుండగానే మోకరించాలి. సాష్టాంగ నమస్కారం ఎప్పుడైనా చేశారు మీరు? అమ్మ, నవపు చూడండి. మీ అందరూ సాష్టాంగ నమస్కారం అన్యులు చేస్తారు ఆ గుడుల దగ్గర. మీకు తెలుసా? బోర్ల పడి తడి బట్టలతో దొరుకుతారు. అది ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? ఇక్కడి నుంచే పుట్టింది. ఇక్కడి నుంచే మొదలైంది. లోతు ఏం చేయడంట? ఇలాగా సాష్టాంగ నమస్కారం పడిపోడు. ఎవరికే? ఆ 2 దేవదూతలకే. లోతు వారిని చూసి నా ప్రభువులారా. ప్రభువులారా ఎవరంటాం? అమ్మా, దేవుడే కదా ప్రభు అనేది. దేవదూతల రూపంలో దేవుడి దిగి వచ్చాడు. ఎక్కడికి? లోతు దగ్గరికి. దయచేసి ఈ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుని మీరు పెందల కాడలేసి మీ త్రోవను వెళ్ళవచ్చును. అమ్మా, ఏంటంట? మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చుట్టానికి ఏం చేస్తారు? మొట్టమొదటిగా నీళ్ళు ఇస్తారు కాళ్ళు కడుక్కోమని. ఆ సంప్రదాయమే మర్చిపోయారు. అవునా? ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నది సంప్రదాయం? దేవుని బిడ్డల దగ్గర నుంచి వచ్చింది. ఇప్పుడు అంతా అఫీషియల్ అయిపోయింది కదా. ముందు అది తాటేకిల్లైనా గుడిసైనా దుబ్బుగడ్డిల్లైనా ఏదైనా ఆ ఇంటి ముందు వాకట్లో ఒక బకెట్ ఉంటుంది కదా. లేకపోతే చెంబుతో ఆ ఇస్తడి సొమ్ముతో నీళ్లు తీసుకొచ్చి ఎదురెళ్ళి ఇస్తారు. లోతు తన యొక్క క్రమాన్ని మనం ఎప్పుడూ కూడా మన ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనము గౌరవించాలి, ఆతిథ్యం ఇవ్వాలి. మరి దైవ సేవకుడు వస్తే ఆ పాదం పెడితే ఆ ఆశీర్వాదమే వేరు. ఏదో ఉట్టుగా మామూలు మనసులు వెళ్ళినట్టుగా దైవజనుడిని చూడొద్దు. ఏం చేస్తాడు? వాళ్ళు ఎలా బతిమాలుతాడో చూడండి. ఆ గౌరవం ఎలా ఉన్నదో చూడండి. ఆయన అంట వాళ్ళు కనపడ్డ వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాడంట. ఏం చేయడంట? సాష్టాంగ నమస్కారం చేసి నా ప్రభువులారా ఏమన్నాడు? నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. ఏమన్నాడు? కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు. నేను ఎప్పుడన్నా పెందల కాడే. మీరు అనుకుంటున్నారు. మీకు విషయం తెలుసా? అందరూ కాదు, అందరినీ చేర్చుకోకూడదు. అతిథి దేవో భవ. అతిథి ఎలాంటి వాడు? దేవునితో సమానము. అమ్మ, అర్థమవుతుందా? ఏదో వచ్చేదాయా. నిన్న మేము 2 చోట్లకి వెళ్ళాం. వాళ్ళు పూర్వం నుంచి తెలిసినటువంటి వాళ్ళు. వాళ్ళ చర్చ్ అంట ఇప్పుడు ఇంటర్నేషనల్ దానికి వెళ్ళిపోయిందంట. ఏకంగా
కుబిల్లాపూర్లో ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, వెళ్ళిన వెంటనే మేము వాళ్ళని దర్శించాలని వెళితే వాళ్ళు మమ్మల్ని చేర్చుకోకపోగా అలాగే నిలబెట్టి మాట్లాడారు. వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తూ ఉంటారు, చాలా రోజుల నుంచి వ్యాపారం చేస్తారు. వారికి పిల్లలు లేరు, చాలా కాలంగా వారికి పిల్లలు లేరు. అయితే మమ్మలను అలాగే నిలబెట్టి మాట్లాడి ఆయన పని ఆయన చూసుకుంటూ ఆ నీళ్ళు డబ్బా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. మేము వచ్చేసాం, రైట్, మేము కూడా సరే అమ్మా అని మేము వెనక్కి వచ్చేసాం. మరొక చోటకి వెళ్దాం, ఆయనకి మేమే బాప్తిసం ఇచ్చాం. ఆయనకి అపవాది ఇంకా అంతమంది పట్టుకునేది. ఆయన బాప్తిసం పొందకముందు అపవాది వచ్చి చేతబడి శక్తులతో పీడించబడుతూ బలహీనుడై పిచ్చ పిచ్చగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి తీసుకొచ్చారు. కుబిల్లాపూర్ భాగ్యలక్ష్మి కాలంలో మేము చర్చ పెట్టినప్పుడు దేవుని పేరట మేము ప్రార్థన చేసినప్పుడు ఆ అపవాది విడిచి వెళ్ళిపోతే ప్రభువుని అంగీకరిస్తే మేము బాప్తిసం ఇచ్చాం. అప్పుడే వాళ్ళని ఆలయంలో నుంచి అపవాది దొంగిలించాడు. ఎప్పుడంటే బాప్తిజం పొందిన వెంటనే వాళ్ళు పక్కదారి పట్టించారు. పెద్ద చర్చని, లక్షల మంది వచ్చే చర్చని మియాపూర్కి వెళ్ళిపోయారు. అయితే మా దగ్గర మానుకోకుండా మేము అప్పుడు కూడా ఇలాగే 6 గంటలకు ప్రార్థన కాదు కానీ 9 గంటలకు పెట్టేవాళ్ళు మేము ప్రార్థన. వాళ్ళు 3 నెలలు బాగానే వచ్చారు. 3 నెలలు వాళ్ళకి ముప్పు వచ్చింది. అపవాది ఎంటర్ అయ్యాడు. అయ్యా ఒకసారి రండి అని వాళ్ళని పక్కదారి పట్టి అక్కడ తీసుకెళ్ళాడు. అంతే. వాళ్ళు ఏం చేసేవారంటే మొట్టమొదటి అక్కడికి వెళ్ళి సగం ప్రసంగంలో వచ్చేవారు, లేకపోతే ఆశీర్వాదం అయ్యేటప్పటికి వచ్చేవారు, లేకపోతే ప్రభు బలం ఇచ్చేటప్పటికి వచ్చేవారు. నాకు కోపం వచ్చేది కొంచెం. అయితే కోపం, ఎవరి పిల్లలు, మన పిల్లలు ఎక్కడికైనా వెళ్ళిపోతే మన కోపం రాదా? మనం విడిచి మనకు చెప్పకుండా వెళ్ళిపోతే ఇది చెడ్డ పిల్లలు. ఈ పిల్లలు ఊరికి బయటకు వెళ్తుంది, ఆమె ఏం చేస్తాయి? 2 సార్లు చెప్తుంది, 3 సార్లు చెప్తుంది, 3ఓసారి ఏం చేస్తుంది? ఈపు మీద ఒకటి వేస్తుంది. నేను ఈపు మీద ఒకటి వేయలేదు కానీ నా గద్దించవలసిన గద్దింపులో గద్దిస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏరే కుంపడు పెట్టారు. అయితే 2012 సంవత్సరంలో మేము బాప్తిసాలు ఇచ్చాం. ఇది 2024 సంవత్సరం. వారు మాకు కంటికి కనపడకుండా వెళ్ళిపోయారు. తల్లికి పిల్ల, పిల్లకి తల్లి లేకుండా చల్లా చెదురైపోయారు. 6 మందికి ఒకేసారి విగ్రహాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మేము బాప్తిసాలు ఇచ్చాం. వాళ్ళకి ఏం తెలియదు సరిగా. వాళ్ళని స్వస్థపరిచాడని, వాళ్ళని దీవించాడని, వాళ్ళ పక్కనే మేము చర్చ్ పెట్టామని వాళ్ళు చర్చికి వచ్చారు. వాళ్ళకి ఏం తెలీదు దేవుని గురించి. అంటే దేవుని దగ్గరికి వస్తే దెయ్యాలు పోతాయన్న సంగతి వాళ్ళకి అదొక్కటే చూశారు. ఆ ఒక్క ఆయన దెయ్యాల నుంచి ఎదిరించబడిపోతే 6 మంది బాప్తిసము పొందారు. అయితే నిన్నటి దినాన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా మిమ్మల్ని విడిచిపెట్టుకుని మేము చాలా తప్పు చేశాము. మీరు మొట్టమొదటిగా మాకు నేర్పించింది మా గుండెల్లో ఉన్నది. మేము మీకోసం వెతికాము కానీ మీ అడ్రస్ మాకెవ్వరో చెప్పలేదు. చెదిరిపోయి ఎక్కడో సికింద్రాబాద్ వెళ్ళిపోయాం. కొన్నాళ్ళు అక్కడికి వెళ్ళాము. మా దశంభాగాల కోసము ఇప్పటికీ ఫోన్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు మాకేం ప్రసంగం చెప్పారండి? అక్కడికి వస్తే పిట్టకథలు తప్ప మాకేం మీరు చెప్పలేదు కదా, మీకు ఎందుకు ఇవ్వాలి మేము? కాదు, కానీ మేము తిరగబడి అడుగుతాము, అక్కడికి మానేయటం కూడా జరిగింది అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము యథార్థంగా చెప్పిన వాక్యము ఎప్పటికీ మరువబడదని మీకు తెలియజేస్తున్నాను.
వాళ్ళు ఎన్నో ఎన్నో చూశారు, ఎక్కడా వాళ్ళకి బోధపడలేదు, ఎక్కడా అర్థం కాకపోవడంతో వాళ్ళు ఆగమాగమయ్యి చివరికి ఓ దిక్కికి చేరారు కుటుంబం. ఇంకొక ఆయన ఇంకొకటి చేతిలో పట్టాడు. ఇప్పటికీ అర్థం కాలేదు అతనికి, ఇప్పటికీ అతనికి అర్థం కాలేదు. ఇంకొక ఆయన పాపంలో పడిపోయాడు. భార్య పిల్లలు చేతికి అంది పిల్లలు వదిలిపెట్టి ఆయన వ్యభిచార కోపంలో పడిపోయాడు. ఎందుకంటే అపవాది మనల్ని ఆనందంగా ఉండటం వాడికి వార్చలేడు. అపవాది మనల్ని మంచిగా ఉండటమో వాడు కన్ను కొడతాది. కాబట్టి మన జీవితాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకి చెప్పేటువంటి మాటలు మనం శ్రద్ధగా వినాలి. నిన్న వాళ్ళ చెప్పినటువంటి మాటలు చెప్పి ఇప్పటికైనా మీరు తెలుసుకున్నారు కదమ్మా. ఎన్ని సంవత్సరాల తర్వాత? 2012 అంటే అవి 8 సంవత్సరాలు, ఇవి 4 సంవత్సరాలు, 3 అనుకుందాం, ఇంకా రాలేదు కదా, 3 అవి 7, ఈ యొక్క 3 10 సంవత్సరాలు అవుతుంది మీ బాప్తిసం ఇచ్చి. అయ్యా, మీరు మాకు తీసిన ఫోటోలు మా దగ్గర ఇంకా ఉన్నాయి, మాకు బాప్తిసం ఇచ్చిన ఫోటోలు ఇంకా ఉన్నాయి. అయితే మా చుట్టము ఆయన మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడంతో ఆ ఫోటోలు మేము బయట పెట్టుకోవట్లేదు, కట్టించుకోవట్లేదు, ఫ్రేమ్ కట్టించుకుందాం అనుకున్నాం కానీ అని వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మేము వెళ్ళినట్టునే వాళ్ళు అల్లల్లాడిపోతూ మమ్మల్ని సగౌరవంగా ఆహ్వానించి వాళ్ళు మాకు ఇవ్వాల్సినటువంటి ఆతిథ్యాన్ని వాళ్ళు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక ఆయన ఇంకా మైండ్ స్టెబిలిటీ లేదు అతనికి, ఇంకా దైవజనుడినే శాసించి దైవజనుడికే ఆయన అంత సమయం ఇస్తాడంట. ఏదో ఒక దైవజనుడు వచ్చి అక్కడ వాక్యం చెప్పి వెళ్ళిపోవాలంట. ఇక్కడ యజమాని చేస్తాక లేదు, వాళ్ళే రూల్స్ రెగ్యులేషన్స్ అధికారం పాటిస్తారంట. అది ఎన్నటికీ కూడా వర్ధిల్లదు, ఎన్నటికీ కూడా ఆశీర్వదింపబడదు. దైవజనుడు మాట ఎవరైతే గౌరవించి, దైవజనుడు మాటకి ఎవరైతే లోబడి, ఎవరైతే ఆయన సన్మానించి ఆయన మాటలు వింటారో వాళ్ళు దీవించబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సౌలు ఏం చేశాడు? దైవజనుడిని విసర్జించి ఆయనే బలిపీఠం కట్టేశాడు, ఆయనే బలి అర్పించేశాడు, విజయం వచ్చేసింది అన్నాడు. ఏమయ్యాడు? చివరికి కుక్క సాగు చచ్చిపోయాడు. ఏం చచ్చిపోయాడు? అవునా కదా? మీకు అర్థం కావట్లేదు. దైవజనుడు ఎందుకు లోతు ఏకంగా పాదాల మీద సాగిలి పడిపోతున్నాడు? దేవుని విలువేంటో ఆయనకి తెలియదు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. అబ్రహాంకి ఏమవుతాడు? అబ్రహాము అన్న కొడుకు లోతు. దేవుని విలువని మనం తెలుసుకోవాలి. ఏమండి? పాదాలకి సాగిలిపడి, అయ్యా ఈ రాత్రి నా ఇంట్లో వెళ్ళబుచ్చండి, కాళ్ళు కడుక్కోండి అని చెప్పాడు. చదవండి. నా ప్రభువులారా, దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, మీరు పెండ్ల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుతుంది. మరి ఎక్కడ పడుకుంటా ఉన్నారు? అయ్యా మేము నడివీధిలోనే ఉంటాం, రోడ్డు మీద ఉంటాం, ఇంట్లోకి రాము అని అంటున్నారు. ఎవరు? ప్రభువులు వారు, అంటే దేవత రూపంలో వచ్చారు వారు. అయితే 3వ వచనం అన్నాడు, అందుకు అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు. కొంతమంది ఇంటికి వస్తే నీళ్ళు తాగుతారా అమ్మా? తాగుతారా? భోజనం చేస్తారా? టిఫిన్ చేశారా? అలా కాదు. నీకు నిజంగా ప్రేమ ఉంటే పట్టుకొచ్చి ఎక్కడతావు? ముందర యేసుప్రభు చెప్పాడు, ఆతిథ్యం ఇచ్చుట మర్చిపోకండి. ఆ ప్రతిపదం మీరు పోగొట్టుకోరు. అది చాలా గొప్ప ఆశీర్వాదం. అర్థమైందా? తాగుతారా? తాగుతాడు. తాగడం వచ్చిన వాడికి నీ బాధ్యత ఏం చేయాలి? ఇచ్చేసేయాలి నీళ్ళు. అర్థమవుతుందా? మాకు ఇచ్చారు, మేము అంటే మేము తాగకూడదా? మాకు దాహం అయితే ఖచ్చితంగా తాకపోతే అట్లా పెట్టేస్తాను.
నీళ్ళు ఏమి మీకు కొనికిరారు కదా. మంచి నీళ్ళు చక్కని గ్లాస్తో శుభ్రమైన దాంతో ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని ఎదుటి ముంచుకొచ్చేసి అన్నం ఉంది జిడ్డిది ఎంగిల్ది పట్టుకొచ్చి ఇచ్చేది శుభ్రంగా ఇవ్వాలి. ఏం చేస్తున్నాడంట? బలవంతం చేశాడు లేదా? చూడండి 3వ వస్తువు ఏమన్నాడు? అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు. అమ్మా ఏదో అనుకుంటున్నారు మీరు, దేవుని బిడ్డలంటే బలవంతం చేశాడా? తింటే తింటాడు, లేకుండా లేదు, ఇష్టమైతే వస్తాడు లేదు, అలా కాదు. ఏం చేస్తున్నాడు? నువ్వు రావాలి నా ఇంటికి, నువ్వు వస్తే నేను ఆశీర్వదింపబడతాను. అర్థమవుతుందా ఎంత బలవంతం చేస్తున్నాడు? మీరు రావాలి అయ్యా. మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి, ఎప్పుడంట తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. దైవజనులు ఇంట్లో ప్రవేశిస్తే అర్థమైందా? ప్రవేశించిన వెంటనే అక్కడ అన్యజనాలకి మంట పుట్టేసింది. అర్థమైందా? అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తారంట? టిఫిన్ కాదు పెడతా, ఏం పెట్టాడు? భోజనం. అప్పటికప్పుడు చల్దానం కాదు, పాసిపోని కాదు. అర్థమైందా? జాగ్రత్త సిమి, మనం పెట్టి కూడా శపించబడుతున్నాం. అర్థమైందా? ఎలా ఉండాలి? ఎవరికి పెడుతున్నావు నువ్వు? దేవుడికి. అసలు దేవుడికి ఎట్టే భాగ్యము, ఆ అదృష్టము నీకు కలిగింది. అమ్మ అర్థమవుతుందా? దేవుడి బిడ్డలకి ఎట్టే అదృష్టం నీకు కలిగింది. దేవుడే అది ఇంటికి వచ్చేసాడు. ఏం చేయండి? అప్పటికప్పుడు ఏం చేయండి? భోజనం చేసి 4వ వస్తువు చూడండి. వారు పండు కొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ఆ ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టిరి. ఓ అమ్మ అర్థమైందా? ఆ ఇంటికి వచ్చారు కదా, ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వృద్ధులు, బాలురు, పెద్దోళ్ళు, పిల్లలు కూడా ఆ ఇంటిని చుట్టేశారట. చుట్టేసి నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని? లోతుని అడుగుతున్నారు. లోతుని అడుగుతున్నప్పుడు ఆ లోతు 5వ వచనం చదవండి. లోతుని పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. అర్థమవుతుందా ఏమన్నాడు? అంటే తన కన్న కూతుర్ల కంటే ఎక్కువగా చూస్తున్నాడో తన ఇంటికి వచ్చిన వారిని. దేవుని స్తోత్రం కలుగును గాక. తన కన్న కూతుర్లు పాడైపోతానికి, చచ్చిపోతానికి ఒప్పుకున్నాడు, కానీ తన ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని వాళ్ళకి చూపించడానికి ఒప్పుకోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ముఖ్యం మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఏమ్మా, ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడో, ఎంత ముఖ్య అతిథిగా కోరుకుంటున్నాడో లోతు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాధాన్యత మనం మన ఇంటికి వచ్చినటువంటి దైవ సేవకులకి ఇస్తున్నామా? దైవ బిడ్డలకి ఇస్తున్నామా? వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఏమన్నాడు? అయ్యా, వాళ్ళ జోలికి పోవద్దు, కానీ నాకు ఈడు వచ్చిన 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇంకో బయటికి పంపుతాను, మీరేమన్నా చేసుకున్నాను, కానీ వాళ్ళ జోలికి మీరు పోవద్దు. అసలు మీరు హృదయాల్లో ఏమనిపిస్తుంది ఈ మాట చెప్తుంటేనే? ఎవరన్నా ఇలా చేస్తారా? దేవుడు విలువ, దేవుడి గురించి తెలిసిన వాడు, దేవుడు గొప్ప కార్యం నెరిగిన వాడు లోతు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత వెలిగిస్తున్నాడో! ఇది అసలు ఇది చెప్పడానికి కూడా, వినటానికి కూడా మీకు ఏమనిపిస్తుంది? అవునా కదా? చాలా
గుండె కోతగా ఉన్నది, గుచ్చుకునేదిగా ఉన్నది. ఏమంటున్నాడు ఆ మాట ఎంతో భయంకరమైన మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు లోతుని ఏం చేశారంట? ఏయ్, నీ ఎవడవరా పరదేశవి, మా ఊర్లో బతక దాకా వచ్చినోడు నువ్వు. అదంతా ఉట్టి మాట. లోతుని కూడా అలాగే అంటున్నారు. నువ్వు బతకడానికి వచ్చావు ఇక్కడికి, నీ సొంత ఊరు ఎక్కడ, ఏ ఊరు నీది, ఎక్కడ వచ్చావు? మా ఊరికి వచ్చి మా మీదే తీర్పు తీరుతావా? అర్థమవుతుందా? ఇంక వచ్చినట్టు కొత్తలో ఇలా మాట్లాడితే బతకడానికి వచ్చినావు నువ్వు అన్నట్టుగానే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. లోతులు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు? ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేం చేయకూడదని చెప్పినప్పుడు వారిని అవతలకి పొమ్మని. ఏమన్నారు? నువ్వు అవతలకు పో. తర్వాత మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూస్తున్నాడు. ఈడే పెద్దోడైపోతాం అనుకుంటున్నాడు. ఈయన బయటికి గెంటేడు అన్నారు. కాగా వారి కంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుషుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించాడు. ఎంతమంది? ఎవరి తలుపు? లోతు ఇంటి తలుపు పగలగొట్టుటకు, లోతు మీద పడి చంపటకు వాళ్ళ ముందుకు మూవ్ అవుతూ ఉన్నారు. ఎంతమంది? వృద్ధులు, బాలులు, పెద్దలు, పురుషులు, అందరూ, బస్తీ వాళ్ళు అందరూ కలిపి. అర్థమవుతుందా మీకు? ఇలాంటి ఎవరికైనా జరిగిందంటారా? చాలామందికి జరుగుతాయి. అర్థమవుతుందా? దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎంతోమంది వేలేసిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? ఇక్కడ లోతుని ఏమంటున్నారంటే నువ్వు బయటకు పోమని అతనంట ఇంటి సమీపానికి వెళ్తున్నారంట. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటి సమీపంలోకి వెళ్తుండగా అక్కడ ఏం జరిగిందో చూడండి. చదవండి. అయితే ఆ మనుషులు చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసి. ఏ మనుషులు ఎవరిని తీసుకున్నారు? ఏ ప్రభువునైతే లోతు చేర్చుకున్నాడో ఆ ప్రభువులైనటువంటి వాడు ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారు. ఇప్పుడు చేతులు చాపి లోతుని ఎక్కడ తీసుకున్నారు? ఇంటి లోపలికి తీసుకుని తలుపు వేసేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ చిన్నలో పెద్దలో అందరూ కలిపి ఆ తలుపును పగలగొడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడండి 11వ వచనం ఏమన్నారు? అప్పుడు వారు పిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర నున్న ఏంటంటే ఎక్కడికి వచ్చేస్తారు? ఇది గేట్. ఆ గేట్ లోపల కదా, ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి గొప్ప వింత. దేవుడు ఎలా కాపాడుతున్నాడో. మీరు సాగిలి పడింది, మీరు దేవుని గౌరవించింది, దేవుడి సేవ గౌరవించింది ఉత్తిగా పోదు, అక్కడ లిఖించబడుతుంది. దేవుని సన్నిధిలో ఏంటంటే మీరు దేవుడిని గణపరుస్తూ చెప్పినటువంటి మాటలు, మీరు నేర్చుకున్న చెప్పిన ఉట్టిగా పోవో, అక్కడ రికార్డింగ్ అవుతున్నాయి. లోతు సాగిలి పడింది, ఉట్టిగా పోలేదు. అక్కడ బతిమాలు తెచ్చుకోలేదు, ఉట్టిగా పోలేదు. లోతుకి ఏమైంది? ఇప్పుడు ప్రాణాపాయం. అవునా కదా? అంతమంది దొమ్మిదిగా పడితే ఉంటాడా? చేతులు చాపి లోపలికి తెచ్చినప్పుడు వాళ్ళందరూ ఎక్కడ పడుతున్నారంట? ఆ డోర్ మీద పడితే డోర్లు ఉంటాయా? ఇద్దరు తంతినే డోర్లు విరిగిపోతాయి కదా. అయితే చూడండి ఎక్కడగా ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి ఎవరో అర్థమవుతుందా? ఏమైందంట? వాళ్ళ కళ్ళకంట ఆ తలుపులు డోర్లు కనపడకుండా కనుమొబ్బు కలిగిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళ కళ్ళు కాపాడలేదు, వాళ్ళు వస్తున్నారు కానీ కళ్ళు కాపాడుతుంది. ముందుకు వస్తున్నాడో చీకటి వస్తుంది, ముందుకు వస్తున్నాడో చీకటి వస్తుంది. ఎవరికే? ఆ బస్తీ వాళ్ళకి. ఎవరికే? స్త్రీలకి, పురుషులకి, పిల్లలకి, పెద్దలకి, యవనకి, వృద్ధులకి, అందరూ వచ్చేసి రాకంగానే వాళ్ళకి ఏమవుతుంది? కళ్ళు కనబడతలేదు, కనుమబ్బు కలగజేయగా వారు
ద్వారము కనుగొనలేక విసిగిపోయారంట. అమ్మ అర్థమవుతుందా? రాత్రి 5 మొదలుకొని ఇసుకుపోతున్నారంట. చూడండి అక్కడ చూడండి 11వ వచనంలో ఏముందో, వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయి. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు కనురెప్పపాటులో కాపాడే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు గుడ్డుతనము కలగజేస్తాడు. ఎవడికే? శత్రువుకి. అనుకుంటున్నావేమో నిన్ను ఆయన రెక్కల నీడలో భద్రంగా కాపాడతాడు. అంతమంది శత్రువుల చేతిలో నుంచి లోతు ప్రాణాలను కాపాడటకు చేతులు చాపి లోపల కింద లాగేసి తలుపు మూసేశారు. ఆ తలుపులు పగల కొడతాక అందరూ ఏం చేస్తారు? ప్రయత్నాలు చేస్తూ ఉండగా వాళ్ళ ద్వారం కనుగోలేక ఏం చేశారంట? విసిగిపోయిరి. 12వ వచనం ఏమో చూడండి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీకు నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను ఈ ఊర్లో నీకు కలిగిన వారందరినీ వెలుపులకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చుతిమి. ఏంటంట? సొదొమ పట్టణపు యొక్క మనుషుల పాపము ఎక్కడికి పోయింది? దేవుని దగ్గరికి పోయింది. వీళ్ళని నాశనం చేయడానికి వచ్చాం మేము, మీరు మాత్రం తప్పించుకోండి. అమ్మా తప్పించాడా లేదా? తప్పించాడు. చూడండి ఎక్కడ తప్పించాడు. మేము ఈ చోటు నాశనం చేయవచ్చుతిమి, ఆ వారిని గూర్చి మొర్ర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడునై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగునిగా. ఇప్పుడు కీర్తనలోకి వద్దాం. ఏం చదివాం మనం ఇందాక? 4వ వచనం చూడండి. కాబట్టి నా శత్రువులు వెనకకు మళ్ళుదురు, నీ సన్నిధి వారికి నీ సన్నిధిని వారు చాలు శత్రువులు ఎక్కడికి వెళ్ళిపోతారంట? వెనక్కే. అమ్మ ఆ మాట అదొకటే కావాలి నాకు. ఏం కావాలి? శత్రువులు వెనకకు మళ్ళుదురు. ఇక్కడ మళ్ళలేదా? అమ్మ నీ ఎలా కాపాడాడు? ముందరున్నవాడిని చంపడం కొట్టడం కదా, ఎంతమంది కొట్టడం పెద్దదా? దేవుడు కనురెప్ప పాటలో వాళ్ళకి ఏం చేశాడు? కనుమప్పు కలుగజేశాడు. నిన్ను నన్ను కూడా ఈరోజు అలాగే కాపాడతాడన్న సంగతే, శత్రువు కంట్లో పడుకోకుండా మనం కాపాడతాడన్న సంగతే మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోతుని కాపాడిన దేవుడు, లోతు కుమార్తెను కాపాడిన దేవుడు, లోతు అల్లుడు కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడటానికి సమర్థుడైన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువులను ఎక్కడ మళ్ళిస్తాడో? వెనక్కి మళ్ళించడం లేదా? విసిగిపోయారంటాడు. ఏమండి? ఒకడికి కాకపోతే ఒకడికన్నా కళ్ళు కాపాడవా? ఏమండి? యవనస్తులకు కళ్ళు కాపాడవా? పిల్లలకు కళ్ళు కాపాడవా? పెద్దలకు కళ్ళు కాపాడవా? కళ్ళు కట్టుకునేవాడు కళ్ళు కాపాడవా? మన దేవుడు కంటిని కలగజేసిన వాడు కానకుండునా, చెవుని కలగజేసిన వాడు వినకుండునా. ఎవడ కలగజేశాడు నీ కంటిని? ఎవడ కలగజేశాడు నీ చెవిని? ఆయనకి సాగిలి పడదాం. ప్రియమైనటువంటి వారిలారా, మన శత్రువు మనకి పొంచి ఉన్నాడు. మీరు అనుకుంటున్నారేమో, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా శత్రువు ఉంటాడు. ఈ ఊరు కథ ఇంకో ఊరు వెళ్ళిపోతే అక్కడ శత్రువు ఉంటాడు. ఇది కథ ఇంకో మార్చితే వెళ్ళిపోదాము. ఎంతోమంది చెప్తున్నారు, ఎందుకండి ఆ బాధలు మీకు, ఆ కష్టాలు ఎందుకండి? శుభ్రంగా మంచిగా క్రైస్తవులు ఉన్న అక్కడికి వెళ్ళి పెట్టుకుంటే కానుకలు కూడా బాగా వస్తాయి, మీకు ఏ కష్టం ఉండదు. అక్కడ కూడా కష్టం ఉంటుందా మీకు తెలియదేమో. దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడే ఉండాలి. దేవుడు ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోంచి నువ్వు ఆయనకి సాగిపడాలి. ఆతిథ్యం ఇవ్వడం మర్చిపోవద్దని చెప్తున్నాడు. మీ గౌరవ మర్యాదలు ఎలాగే ఇవ్వాలి అలాగే ఇవ్వాలి. ఏం చేస్తున్నాడు? నేర్పిస్తున్నాడు మనకి. ఏం చేస్తున్నాడు? పూర్వం ఏం చేసేవారు? బంద్ వస్తుంది, అవునా కదా? ఎక్కువ మంది వస్తే బింది పెట్టేసేవారు, లేకపోతే బకెట్ పెట్టేసేవారు కదా, లేకపోతే చెంబు తట్టి కట్టేది అలారం ముద్దుగా మళ్ళీ టవల్ ఇచ్చి. ఇప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు చాలామంది, లేరా? కానీ అది మర్చిపోయారు. ఏం చేస్తున్నాడు? వీళ్ళు వీధిలో పడుకుంటామని చెప్పాడు. వీధిలో పడుకోమన్నాడా? వద్దు, ఈ రాత్రి నా ఇంట్లో ఎలా కూర్చుందయ్యా అని మిక్కిలి మనం
ఏంటట మిక్కిలి బతిమాలాడంట దేవుణ్ణి. మనకు లేకపోయినా పర్వాలేదు, మన అతిథిని ఏం చేయాలంట? ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ పేద విధవరాలు ఏమైంది? అమ్మ మీకు తెలుసా? పట్టిడి పిండే ఉందని చెప్పిందా? గుడ్డులో కొంచెం నూనె ఉందని చెప్పిందా? ఎన్నాళ్ళు బతికాడు? ఆ పట్టిడి పిండితో ఆ కొంచెం నూనెతో ఎన్నాళ్ళు బతికాడు? 3.5 సంవత్సరాల కంటే ఎక్కువ. 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. అర్థమైందా? 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. వర్షం వచ్చిన తర్వాత పంట పడతానికి ఎన్ని నెలలు పడుతుంది? 6 నెలలు పడుతుంది. అంటే కన్నీంచి బిందులో 4 సంవత్సరాల పాటు వాళ్ళని పోషించాడు. ఎవరిని? ఎదవరాలి కొడుకుని. మళ్ళీ దైవజనుడు కూడా ఏం చేస్తున్నామే? మొదటి అప్పాన్ని ఇచ్చిందా? ఏమన్నాడు ఆయన? అందులో ఆ కొంచెం కదా మొదటి అప్పం నాకు తీసుకురా. మొదటి దేవుడికి ఇస్తే మనం ఏమవుతాము? ఎంగిల్ది కాదు, దాంట్లోనే ఉందంట. దేవుడు ఎవరు? మన ప్రాణాన్ని వినండా ఇందులో పెట్టినవాడు. కాబట్టి ఆయనకు మొదటిది ఇస్తే నువ్వు ఎప్పటికీ కూడా ఏం చేయకుండా ఆకలి కొనవు, ఆవేశపడవు. శత్రువు నిన్ను అణిచివేయురు, ఆయన వచ్చి ఆదుకుంటాడు. ఎవరు ఆదుకున్నారు? చేతులు చాపి. ఆయన లోతు ఇంట్లో ఎవరున్నారు? నీ ఇంట్లో ఎవరున్నారు? నీ ఇంట్లో ఎవరున్నారు? దొంగల? నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా? నువ్వు చేర్చుకున్నావా దేవుణ్ణి? దేవుణ్ణి దాచేశాడు కదా. ఎవరు? లోతు ఏం చేశాడు? దేవుడి మనుషులు తీసుకొచ్చి నా కూతురులమ్మ ఏం చేసుకోండి కదా వాళ్ళ జోలికి ఎవరు తెగిస్తారండి? ఇలాగా మీరు ఏమనుకుంటున్నారు? ఆ సమస్య అనుకుంటున్నారేమో. ఇలాగా ప్రాణత్యాగం చేయగలిగే మనసు మనకు ఉండాలి దేవుని కోసం. ఎవరైనా కూతుర్ని ఏమైనా చేసుకుని అంటారా? అలాంటి మనసు నీకుందా? దేవుడు అంటే ఏమనుకున్నావు? అదేంటో లోతుకి తెలుసు. నీకు తెలుసా? నీకు తెలిస్తే లోతు కాపాడబడినట్లు నువ్వు కూడా కాపాడబడు.